నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. వీళ్ళిద్దరిని సపరేట్ గా పిలిస్తే చాలా డేంజర్ అండి. వాళ్ళ ఫ్యామిలీస్ తో పాటు కలిపి పిలిస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. లెట్ మీ వెల్కమ్ మై మదర్స్ విత్ దేర్ ఫ్యామిలీస్. చుట్టూ చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, తేడాగా ఉందేంటి? చచ్చిపోయానే. హలో 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 హలో, ఎక్స్క్యూజ్ మీ. డాన్స్ చేస్తుంటే పట్టించుకోవట్లా, మాట్లాడుతుంటే పట్టించుకోవట్లా, డ్రెస్సులు ఏంటి మీరండి? నువ్వేంటి నాచో చాంగోర్ ఎలా ఉన్నావు? బావా ఫారిన్ నుంచి డిజైన్ చేయించారు. ఏ కంట్రీయో? ఈజిప్ట్. మమ్మీకి వేయాల్సింది నీకేసారా? నువ్వేంటమ్మా? అబుదాబి. ఒంటికి వేయాల్సింది నీకేసారా? What's a man? Hi. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలో, ఎల్లరు సుఖము చూడాలో, మిగతా అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉండాలి. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి, ఆఫలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మేటి. కాదే సాగైతే అసలు నీ పాటలు ఎంత ఫేమస్. గుడిలో ఉంటున్నా, బడిలో ఉంటున్నా, ఆ ఊరు వెళ్ళినప్పుడన్నా, ఈ ఊరు వెళ్ళినప్పుడన్నా, ఎక్కడికి వెళ్ళి అసలు నీ పాటలే అయ్యా బాబు. నీకు తెలిసే విషయం మరి? తెలీదు. ఏంది తెలీదు? నేను ఇలాగ అక్కడే ఇక్కడ తిరగనుగా. స్టేజ్ మీద ఇద్దరు మ్యూజిషియన్స్ మాట్లాడుకుంటే ఎంత చూడముచ్చటగా ఉందండి. నేనేం మ్యాజిక్ చేశాను? మీ పాటలతో ఎంత మందిని మ్యాజిక్ చేశారండి ఈ బాబు. మధ్య మీరు కూడా ఇంట్లో మ్యాజిక్ చేస్తున్నట్టున్నారు. నేనేం మాయం చేశానండి బాబు? వీధిలో ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్, మీరే మాయం చేశారా? అసలు మీ సాంగ్స్ వింటుంటే అసలు కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టు ఉందండి నాకైతే. ఎక్కడన్నా కుదురుగా ఉండండి, మంచి పేరు తెచ్చుకుంటారు. ఎదవ తెలియదారులు చూపించుకే. మీరేంటండి కనీసం నాకు హాయి కూడా చెప్పకుండా పాటలు పాడుతున్నారు. నేను చాలా హట్టే అని. అంతేలేండి, అందగాళ్ళకి ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండాలి. సారీ, ఇందాక జోక్ చేశానండి. యాక్చువల్లీ నేను జోక్ చేశానండి. ఏంటమ్మా దూరం వెళ్తావు? నేను చాలా మంచి ఉండమ్మా తల్లి. ఎక్కడ చెప్తాది? పక్కనే దూరంగా ఉన్నది. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా, మీ ఆడపిల్లలకి ఎటువంటి భయం లేదు. ఎందుకంటే మా బాబు మా పాపను పెళ్లి చేసుకుంటున్నాడు. అమ్మో, లేడీస్ కొంచెం డేంజర్ ఉంది. వాట్సాప్ మ్యాన్. ఇన్నాళ్ళు మాటేసి కాటేసిన సుధీర్ పెళ్లిపీట లెక్కపోతుంది. సౌమ్య గారు ఏంటి మీరు చిక్కారు? నేను చిక్కినా పర్వాలేదండి, మీరు చిక్కకూడదు కదా. ఇప్పుడు మామూలుగా మనం ఇంటర్వ్యూ చేస్తే టూ మచ్ ఫేమస్ అవుతాం కదా. అది ఇంకా సెన్సేషన్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు దొరికిపోవాలి. ఏయ్ ఏంట్రా ఇటువైపు అందరూ ఓన్లీ యాంకర్స్ అన్నారు, హీరోయిన్ గారు వచ్చారేంటి? ఇద్దరు సరిపోరా? మళ్ళీ ఈవెన్ కూడా కోకేద్దామని చూస్తున్నావా? అయ్యో లేదండి. పదండి ఏంతో ఉంటే అంతే. వాళ్ళని చూస్తే అసలు ఐస్ క్రీమ్ కూడా కరగదు, కానీ మా యాంకర్స్ చూస్తే మాత్రం గుండెలు కరుగుతూనే ఉంటాయి. గుండు కరుగుతుంది, గుండెలు కరుగుతున్నాయంట. బాగైందా? మీరే తీసుకొచ్చారు కానీ సరే, ఇవాళన్నా కరెక్ట్ గా చేయండి. ఎవరైతే బాగా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళ వైపు నేను మాట్లాడతాను. నువ్వు కూడా కరెక్ట్ గా చెయ్యి. ఏంటి? యాంకరింగ్. సో ఇప్పటిదాకా జరిగింది బేబత్సం అనుకుంటే మీరు పప్పులో కాళేసినట్టే. అంతకు మించిన బేబత్సం ఇప్పుడు రాబోతుంది. లెట్ మీ వెల్కమ్ పవిత్ర. ఆ డ్రెస్ ఏంటి? నువ్వేంటి? ఓసిని. సర్లే, నేను ఎలా ఉన్నాను? బొమ్మరిల్లో జెనీలి ఎలా లేను? జగదాంబ సెంటర్ లో బొమ్మలు అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి? నేను నా సిద్ధును వెతుక్కుంటూ వచ్చాను. మరి ఎక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మగారు ఏమంటారు? సిద్ధు అంటారు. మరి నా సిద్ధు నువ్వే కదా. సిద్ధు ఇంకేంది? గుద్దు. ఇప్పుడేంటి? నేను హాస్ని అని ఒప్పుకుంటావా లేదా? నేను ఒప్పుకోను. నీకేం కావాలి? అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే 4 డైలాగులు, వీలైతే ఒక
నువ్వేదో చక్కగా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళే వేస్తారు కదా. నన్ను ఆశ నేను ఒప్పుకోవట్లేదు కదా. వారం రోజులు మీ ఇంట్లో ఉంచుకో. వారం రోజులు నువ్వు మా ఇంట్లో నువ్వేంటో తెలియడం కాదు, నేనేంటో వేసేసాడు, బాగా వేసేసాడు. సరే నువ్వు నా సిద్ధు కాదని అర్థమైంది. ఐఎమ్ డన్ విత్ యూ. సరే, ఇక్కడ సిద్ధులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి శివా సిద్ధు సిద్ధు ఇంకేంది గుద్దు బాగా తెగించవరా నువ్వు. నీతో పెళ్ళొద్దులే. కాపురం తక్కువ, కాంట్రవర్సీ ఎక్కువ. సిద్ధు కాదమ్మా, నేను సిద్ధు ఫ్రెండ్ ని. అమ్మో, ఈయనతో పెళ్ళొద్దులే. ఈయన ఇంట్లో కన్నా సెలబ్రిటీ ఇంట్లో ఎక్కువ ఉంటాడు. సిద్ధు వద్దు. చూస్తావేంటి గుద్దు. పిల్లకి ఎంత బాగుందో. మన ఇద్దరం కలిసి పిల్లకి ఇంకొకరికి వేద్దామా? మన పాపకి ఆక్సిడెంట్ రమ్మంటే తీసుకొచ్చారేంటి? యాంకర్ అన్నారు, వాడిని తీసుకొచ్చారేంటి? సరే అమ్మా, నీ సిద్ధు ఎపిసోడ్ రన్ అయింది కదా, ఈ లోపు ఎక్కడన్నా దొరుకుతాడేమో చూద్దాం. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. You married? I married 2 times. Only married కదా. After marriage also. వేసేసాడు. Okay, so welcome everyone to Family Stars.